హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డిఫరెంట్గా ఎగ్ మ్యాగీ నూడిల్స్ని చాలా సింపుల్గా అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ 2 ఎగ్స్ని తీసుకున్నానండి. అలాగే ఒక 2 మ్యాగీ బైట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు వేసుకున్నారంటే బాగా ముక్కలు ముక్కలుగా విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎగ్ మిశ్రమం వేసిన 1 నిమిషం తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా బాగా బ్రేక్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా బాగా బ్రేక్ చేసుకున్నారంటే మనకు ఈజీగా ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ముక్కలన్నీ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ అలాగే బఠానీ వేసుకున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ కానీ ఉంటే క్యాప్సికమ్ అయినా పొటాటో అయినా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కారం, 1 పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 బైట్స్ తీసుకున్నాను కదా మ్యాగీ, 2 బైట్స్ కూడా కప్పున్నర వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఈ 2 మ్యాగీ బైట్స్ని కూడా వేసుకొని ఇలా కొద్దిగా నానిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలానే ఉడికించుకోండి. ఇలా మనకి కొంచెం ఈ మ్యాగీ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేను స్టార్టింగ్లో కొద్దిగానే వేసాను కాబట్టి టేస్ట్ చూసుకొని సాల్ట్ని కొంచెం వేసుకొని, మనకి మ్యాగీలోకి ఎక్కువ సాల్ట్ పట్టదండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనకు మ్యాగీ ప్యాకెట్లలో ఇలా మసాలా వస్తుంది కదా, నేను ఇక్కడ ఈ 2 మసాలాలను కూడా వేసేసుకున్నాను. ఇలా మసాలా పొడులను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా ఒక హాఫ్ మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఈ మసాలా అంతా మ్యాగీకి పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా చేసేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగనేది అంటేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోయిద్దండి. ఫైనల్గా చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. మనకు దగ్గరగా అయింది. మీకు ఇంకా కొంచెం వెట్గా కావాలనుకుంటే వాటర్ వేసుకునేటప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్గా కప్పున్నర వాటర్ అయితే సరిపోయిద్దండి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ ముక్కలు, సో ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోండి ఫైనల్గా. ఆ తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేయడమే. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం మ్యాగీ ఎంత ఈజీగా చేసుకుంటామో ఒక్కసారి అదే మ్యాగీని కొంచెం ఎగ్ని యాడ్ చేసి ఇలా చేశారంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. పిల్లలే కాదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు తినడానికి. సో ఒక్కసారి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు 5 నిమిషాల్లో. ఇటువంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.